హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమూలనాథర్ ఆలయం తమిళనాడులోని తిరుచి జిల్లాలోని పూవలూరులో ఉన్న శివునికి అంకితం చేయబడింది. అధిష్టాన దేవతను తిరుమూలనాథర్ జ్ఞానపురీశ్వర్ అని పిలుస్తారు మరియు అమ్మవారిని కుంకుమ సౌందరనాయకి అని పిలుస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన తీర్థం పంగుని తీర్థం, స్థల వృక్షం బిల్వ వృక్షం. అరుణగిరినాథర్ తిరుప్పు గజిలోని తన శ్లోకాలలో ఈ ఆలయానికి చెందిన సుబ్రహ్మణ్యుని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ప్రత్యేకత మన్మథన్ పురాణంతో ముడిపడి ఉంటుంది. మన్మథునిపై ప్రేమ బాణాలు వేసి అతని దృష్టిని మరల్చడానికి ప్రయత్నించిన శివుడు మన్మథుణ్ణి బూడిద చేశాడు. దుఃఖంతో రతిదేవి తన భర్తను తిరిగి బ్రతికించమని శివుణ్ణి ప్రార్థిస్తుంది. ఇక్కడే రతిదేవి తిరుమూలనాథన్ను ప్రార్థించడం ద్వారా ప్రేమ దేవుడైన మన్మథుణ్ణి తిరిగి పొందింది. మన్మథన్ చెరకు విళ్ళు మరియు పూల బాణం కలిగి ఉన్నారని నమ్ముతారు. అతన్ని పూవలియన్ అని కూడా పిలుస్తారు మరియు ఈ ప్రదేశాన్ని పూవలూరు అని పిలుస్తారు. ఇది కాలక్రమేణా పువలూరు లేదా పూవలూరుగా మారింది. జ్ఞానపురీశ్వర ఇక్కడ ప్రార్థించిన తర్వాత సప్త ఋషులు జ్ఞానాన్ని పొందారని, అందుకే భగవంతుని జ్ఞానపురీశ్వరుడు అని పిలుస్తారు. గయాకు సమానం. మరొక పురాణం ఆలయ సమీపంలో ప్రవహించే ఫాల్గుని నదికి సంబంధించినది. ఒక ఋషి తన పూర్వీకులకు పూజలు చేయాలనుకున్నాడు. ఆ సమయంలో నది లేకపోవడంతో గయాలో నిర్వహించాలని అనుకున్నాడు. ఈ ప్రదేశం నుంచి బయలుదేరే ముందు అతను ఈ ఆలయంలో శివుణ్ణి ప్రార్థించాడు మరియు భగవంతుడు తను కాలు విసిరాడు మరియు గంగ ప్రవహించడం ప్రారంభించింది. కాబట్టి శ్రాద్ధ వేడుక కోసం గయాకు వెళ్ళాలని వారు ఇక్కడ జరుపుకుంటారు. ఈ పురాణం తిరుమంగళంలోని సామవేదేశ్వర ఆలయంలోని పురాణాన్ని పోలి ఉంటుంది. పూవలూరు పురాణాల ప్రకారం లోతైన ధ్యానంలో ఉన్న శివుడిని మేల్కొల్పడానికి దేవతలు మన్మథ సహాయం కోరారు. అసురులతో యుద్ధం చేసి శివుడిని రక్షించాలని కోరునున్నారు. భగవంతుని వద్దకు వెళ్లే దమ్ము లేకపోవడంతో మన్మథుడిని ఒప్పించి ఈ కార్యం చేయించారు. మన్మథుడు శివునిపై గురిపెట్టి తన విల్లు నుంచి పుష్పబాణాలు వేశారు. పువ్వులు కొట్టడంతో శివుడు చాలా కోపంగా మారిపోయాడు. తన మూడో కన్ను తెరిచి మన్మథుణ్ణి బూడిదిగా మార్చేశాడు. మన్మథుడు తన పూల బాణాలను ఈ గ్రామం నుంచి విడిచిపెట్టాలని, అందుకే ఈ గ్రామాన్ని పూవలూరు అని పిలుస్తారు. తమిళ భాషలో పు అంటే పువ్వు అని అర్థం. మన్మథపురం. మన్మథుని భార్య రతి ఈ గ్రామంలో శివుని పూజించి తిరిగి బ్రతికించుకుంది. అందుకే ఈ గ్రామాన్ని మన్మథపురం అని కూడా అంటారు. బ్రహ్మ, మన్మథ, ఇంద్రుడు, చంద్రుడు మరియు అగ్ని కూడా ఈ ఆలయంలో శివుడిని పూజించాలని నమ్ముతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.